న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. యానాం బైపాస్ రహదారిలో పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో తెలగ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కాటంశెట్టి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాపులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించగలమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి మళ్లీ కాపు నాయకుడినే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. రాజ్యాధికారం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా కులం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లా విష్ణు, తోటరాజు, నల్లా వెంకన్న, గొల్లపల్లి చంటిబాబు, చిక్కాల నరసింహమూర్తి, సాధనాల బాబు, మంచాల సత్యసాయి కుమార్, ఉంగరాల వెంకటేశ్వరరావు, ముత్యాల జయలక్ష్మి, చెక్కల అరుణకుమార్, గుండాబత్తుల ప్రసాద్, సుబ్బారావు, రత్ననాయుడు, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి భక్తులు చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మనందరం కూడా ఆస్తి సంపాదించకపోయినా అది పెద్ద ఇబ్బంది కాదు. చదువు ముఖ్యం. ఈరోజు చదువు సొసైటీకి మన గౌరవాన్ని పెంచుతారు. కాబట్టి మన పిల్లలందరినీ కూడా బాగా చదివించుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువు వల్ల కుటుంబానికి గౌరవం వస్తుంది, మన జాతికి గౌరవం వస్తుంది, సమాజానికి గౌరవం తేవచ్చు. కాబట్టి మన పిల్లలందరినీ కూడా బాగా చదివించుకుని మరి చదువు అలాగే వ్యాపారం అన్ని రంగాల్లోనూ కూడా మరి అందరూ కూడా యువత ముఖ్యంగా స్టేజ్ వరకేనండి. తర్వాత మన బాధ్యతను మనం గుర్తించుకోవాలి. మన కుటుంబం, మన వ్యవహారాలు ఖచ్చితంగా అందరూ అశోక్ గారి లాగా, రాజశేఖర్ లాగా, లేకపోతే అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. తోటరాజు లేకపోతే కాటంశెట్టి రామ్మూర్తిలాగా అయిపోవాలని అక్కర్లేదు. మనం గౌరవంగా మన కృషి పట్టుదల ఉంటే మనం ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. కాబట్టి యువతకు ముఖ్యంగా మీరందరూ కూడా చదివితే ఉద్యోగం చేయండి, ఉద్యోగం చేయకపోతే వ్యాపారం చేయండి. కష్టపడి మీ కుటుంబ గౌరవాన్ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంత మంచి మన నవో నవో భవతి జాయమానోన్హాం తేతురుషసామే అద్యగ్రే భాగందేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః శ్రీకరంజ పవిత్రంజో పరోగణిమానం లోకేవతీరణం వంశాం త్రైలోక్యపావనం అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎర్రంశెట్టి వెంకటరమణమూర్తి దంపతుల పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, అదేవిధంగా మన అధ్యక్షులు కాటంశెట్టి వెంకట రామ్మూర్తి గారు కూడా విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం తత్పురుషార విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మణోధిపతిః బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. తత్పురుషార విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆరాధన ఆఖరో వారం ఇది ఆదివారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఈ కార్తీక మాస ఆదివారం రోజుని సాంప్రదాయబద్ధంగా మన పూర్వం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్తీక సమారాధన ఉత్సవాలు. అంటే ఒకప్పుడైతే గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి పెట్టుకునేటువంటి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని చాలా కాలం నుంచి మరి కులాల వారీగా అది సమాజంలో ఉన్నటువంటి
అన్ని సామాజిక వర్గాలు కూడా ఎవరికాళ్ళలో అందరూ కూర్చుని మరి లక్ష్మీనారాయణులు పరమేశ్వరుడి యొక్క ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున యానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాపు సంఘం బిల్డింగ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి శాసనసభ్యులకి మరి సంఘ ప్రెసిడెంట్ గారు వెంకన్న గారికి ఉన్నటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి నాయకులు మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కాపు సంఘాలు నడిపేటటువంటి విధానం పార్టీలకు అతీతంగా ఉండాలి. అంటే మనం అందరం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఎవరికి నచ్చినటువంటి పార్టీలో వాళ్ళు ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సంఘం అనేటువంటిది ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో సొంతం కాకూడదు. సమాజంలో ఆ వ్యక్తి ఎవరైనా నాయకుడిగా మనం అనుకున్నటువంటి వ్యక్తి సమాజానికి ఈ సంఘానికి సంఘం అంతా కూడా వీడు నావాడు అనుకున్నప్పుడు దానికి తగ్గటువంటి విధంగా పనిచేసేటువంటి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఎవ్వరూ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని అందరినీ బాగు చేసేటువంటి పరిస్థితి ఉండదు. మనం మన కాళ్ళ మీద మనం నిలబట్టు మనం ఏ విధంగా మన భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రతి కుటుంబంలోనే కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రంగంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాన్ని అందించుకోవడంలో తప్పలేదు, కానీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉండటం అనేటువంటి తప్పు. ఎవరో ఏమి నేను ఎమ్మెల్యేగా చాలా కాలం నుంచి ఉన్నాను. కులాన్ని అందరినీ నేను బాగు చేశాను. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి నేను ఏదైనా సహకారం చేయగలుగుతాను. ఆ సహకారం అందిపుచ్చుకోవడం కోసం చూడాలి తప్పితే మన మీద ఆధారపడిపోవడం అనేటువంటిది అది ఎవరికీ కూడా సాధ్యం కాదు. అయితే మన వాళ్ళు ఎవరన్నా పై స్థానంలో ఉన్నారంటే మనం అందరం గొప్పగా గర్వంగా మనోడు అనేటువంటిది చెప్పుకోవటానికి మన గర్వం పడేటువంటి విధంగా ఉంటుంది. నాయకుడు అనుకున్నవాడు కూడా కులం తలదించుకునేలాగా మనం పని చేయకూడదు. ఎక్కడ కులం మన పేరు చెప్తే గర్వపడేలాగా పనిచేయాలి. కులంలో ఎక్కడైనా సరే మన గురించి ఏ రోడ్డు మీద 10 మంది హోటల్లోనో అక్కడ మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి కాపోడు ఎవడన్నా మన గురించి తప్పుడుగా మాట్లాడుతుందంటే బుర్ర ఉంచుకుంటాడు. మన గురించి గొప్పగా మాట్లాడుతుందంటే పంచాయత్ మావోడు అని కాళ్ళు ఎగరేస్తాడు. మనతోటి వాళ్ళకి సంబంధం లేకపోయినని. అంటే కులం మీద ఉండేటువంటి అభిమానం ఆ విధంగా ఉన్నది. కాబట్టి అందరూ సమిష్టిగా ఐకమత్యంగా అందరూ ముందుకెళ్ళాలి. మన జీవితాలు మార్చగలిగినటువంటిది ఒక విద్య ఒకటి ప్రధానంగా. దాని మీద అందరూ దృష్టి పెట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుని ముందుకెళ్ళాలి. సంఘానికి అవసరమైనప్పుడు మాత్రం అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడేటువంటి విధంగా వెళ్తాం అనేటువంటిది ఇది మంచి పరిణామం. సమస్యలు అనేటువంటి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం 10 మంది కూర్చొని ఏ విధంగా దాన్ని పరిష్కారం చేసుకుందాం అనేటువంటిది ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ, మరి పోయినసారి జరిగినటువంటి యానం ఎలక్షన్లో మరి అశోక్ని మన అందరం కూడా కమ్యూనిటీ అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గంగాధర ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు, రాజకీయంగా ఏ రకంగా ముందుకు ఉండేవాడు అనేటువంటిది మనకు తెలుసు. మరి పెద్దిరెడ్డి వినాయకరావు గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఈ కళ్యాణ మండపం కట్టేటువంటి విషయంలో కానీ అందరూ అంటే కులం అంతా అలా నిలబడింది కాబట్టి ఇంత పెద్ద కళ్యాణ మండపం అయింది. కులం నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ స్థలం అక్కడ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఇవ్వబట్టి వినాయకరావు గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జరిగింది. అది లేకపోతే మీరందరూ చందాలు ఇద్దాం అనుకున్నప్పటికీ లేకపోతే అదో పెద్ద సమస్య ఉన్నాం. దానివల్ల అతను చేసినటువంటిది చిరస్థాయిగా నిలిచిపోయింది. దురదృష్టజాత్తు చిన్న వయసులోనే వినాయకరావు చెడిపోవటం అనేటువంటిది మనందరికీ కూడా బాధ కలిగేటువంటి విషయం. లోటు ఎవరు తీర్చలేంది. అయినప్పటికీ కూడా ఆ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మ శాంతించాలనేటువంటిది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మళ్ళీ మనం ఈ యానంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరనేటువంటిది నేను ఎవరిని ప్రేరేపించట్లేదు. కాపోడు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలనేటువంటిది నా కోరిక అంతే. తండ్రి పేరు చెప్పి నన్ను నిలబెట్టండి అన్న మరుక్షణం అతి తక్కువ టైంలో కూడా ఏది చూడకుండా మా బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో సొంత బిడ్డలాగా మాకు మంచి చేస్తాడు అని చెప్పి అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది. దీన్ని ఎప్పుడు కూడా ఒక హిస్టరీ లాగే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు జరగని ఇందాక పేరాబోతుల రాజశేఖర్ గారిని పొద్దున్న తిరుమతులు గారు చెప్పిన మాటలో ఈరోజు ఒక మంచి మాట మాట్లాడుకున్నాం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మైక్ తీసుకుని జై కాపు లేకపోతే ఇంకొక నినాదం చేస్తే ఇక్కడ ఏదో వస్తుందని కాదు. ఈరోజు నాకు వాళ్ళందరూ నా పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళు చెప్పిన ఒక మంచి మాట ఏంటి అంటే ప్రతి పిల్లలు చదువుకోవాలి, నాలెడ్జ్ ఇస్ పవర్ అని ఇందాక చెప్పారు చూడండి. దాని అర్థం కులం ఎదగాలంటే రాజకీయ నాయకుడే కాదు, పెద్దలే కాదు, వ్యాపారవేత్తలే కాదు, లేకపోతే నిధులే కాదు, చదువు కూడా మనల్ని జాతిని పెంచుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ పెట్టినా కూడా అది వాళ్ళకి సంబంధించిన మార్పులు వస్తేనే వాళ్ళు అర్హులు అవుతారు. దాంట్లో కూడా 30 సంవత్సరాలు ఇక్కడ ఒక రాజకీయ నిరంకుశ పరిపాలనలో ఈ కులాన్ని నమ్ముకున్న మిగతా కులాలని కూడా ఒక నైవంచన నాయకుడు అనేక రకాలుగా తొక్కించిన కాలం తిరిగి సమాధానం చెప్పుద్దని చెప్పి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మంచి చేశారు. ఆ నరేంద్ర మోడీ గారు మంచి చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు కూడా చాలా మంది యానంలో రాజకీయంగా వచ్చిన తర్వాత నాకు అశోక్ పైకి కాపులని చెప్పుకోవడానికి సిద్ధపడతాడో లేకపోతే బాధపడతాడో, నేనేం కాపుని కాకుండా పోనండి. కాకపోతే రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యాలి. దానికి ప్రజలందరూ కూడా నన్ను నమ్ముకున్న వ్యక్తులకి పేదోళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. నేను యానం వచ్చింది అప్పటికి మా నాన్నగారిని నమ్ముకున్న వాళ్ళనే దెబ్బేశారు. ఒక 20 సంవత్సరాలు ఎదగలేదు అనుకున్నాను. కానీ నేను నమస్తే అని తిరిగినప్పుడు చాలా కులాలని నలిపేసి ఒక నా వరకు రాకపోతే ఎవరికి ఏం చేయము అనే పరిస్థితి ఒక 20-25 సంవత్సరాలు చూసాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే ప్రతి ఒక్కరికి ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ గారు మీతో పాటు మంచి విధానంలో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు యానం కూడా ఆయన వచ్చి మంచి మాటలు చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చెప్పాలి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన తర్వాత వచ్చిన యానం ప్రజల్ని కలిసిన మొట్టమొదటి కార్యక్రమం ఇది కార్తీక వన సమారాధన. చాలా మంది దొల్లపల్లి గంగాధర ప్రతాప్ అంటే ఒక కులానికి నాయకుడు అనే ముద్ర 20 సంవత్సరాల నుంచి సృష్టించినా కూడా ఆయన మనసులో బాధ ఏంటి అంటే మిగతా అనేక కులాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ కలిసి సమారాధన పెట్టుకుంటున్నారు. పలానా కాకినాడలోనో అమలాపురంలోనో ఇంకొక చోట కలుస్తున్నారు అందరూ, కానీ ఇంతమంది జనాభా ఉండి కలవలేకపోతున్నాం అని చెప్తే దానికి మా నాన్నగారికి 20 సంవత్సరాలు కులం అనే ముద్రని చాలా మంది ఆపోదించారు. కానీ ఆయన ముఖ్య కారణం ఏంటి అంటే కులం అనేది ఒక బలం. అది ప్రతి ఒక్కరికి కూడా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా అది ఒక నిలబడాలి అని చెప్పి ఎదుటి వ్యక్తి అది నాది అని చెప్పినా కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి మనకి ఇక్కడికి రాకూడదు అని చెప్పి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు అది కొంచెంగా పెద్దిరెడ్డి వినాయకరావు గారి ద్వారా ఎంతమంది దాతల ద్వారా ఒక మంచి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చింది మనందరికీ కూడా. కేవలం నేను రావడానికి రాజకీయాల్లో కూడా కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఆ రోజు మా నాన్నగారు చాలా మంది ఒక్కసారైనా గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు గెలిస్తే బాగుండు, మాకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పి 20 సంవత్సరాల తర్వాత పెరిగి నేను వచ్చిన తర్వాత వరకు కూడా అదే మాట వినిపిస్తూనే ఉంది. నేను చదువుకున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను,
ఏదో సంపాదించుకున్నాను అంతే బాగానే గడిచిపోతుంది అని అనుకుంటే నేను రాలేకపోదును. కానీ ఆ రోజు మా నాన్నని అన్న మాట, మా నాన్నని అన్న ఇది మార్చాలి, అది తిరిగి రాసి తీరాలని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆయన నమ్ముకున్న కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 10 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన మహారుద్రయాగం కార్యక్రమం నేటితో ముగియడంతో భక్తులు అంతా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉప్పంగల గ్రామ పెద్దలు, పండిత బ్రహ్మలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన కార్యక్రమాలను వివరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 10 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన మహారుద్రయాగం కార్యక్రమం నేటితో ముగియడంతో భక్తులు అంతా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉప్పంగల గ్రామ పెద్దలు, పండిత బ్రహ్మలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన కార్యక్రమాలను వివరించారు. శ్రీ లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సుభిక్షంగా ఉండడం కోసం ఈ మహాయజ్ఞం తలపెట్టడం జరిగింది. ఈ యజ్ఞం తలపెట్టిన తర్వాత గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అందరినీ కోరుకుంటూ భగవంతునికి ఈ యజ్ఞం తలపెట్టాం. అలాగే ఈ యజ్ఞం 10వ రోజు పూర్తి చేసుకుని 11వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. కావున ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ తరించవలసిందిగా కోరుచున్నాం. స్వామివారిని దర్శనం చేసుకుని ఈ పురాతనమైన శివాలయానికి వచ్చి ప్రాతులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గ్రామం అంతా కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం చాలా ముందుకు వైభవంగా తీసుకొచ్చి చేశారు. అందరికీ కూడా గ్రామ ప్రజలకి, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే చివరి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. మొన్న 7వ తేదీ నుంచి రేపు 17వ తేదీ వరకు 11 రోజుల పాటు మహారుద్రయాగ కార్యక్రమం జరుగుతుంది. ఇలా 10వ రోజు, రేపు ఆఖరి రోజు 11వ రోజు. ఈ కార్యక్రమాన్ని మన మెయిన్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తలపెట్టారు. ఫస్ట్ పాయింట్ స్వామి గారు వచ్చి మన సత్యంబాబు మేస్టారు, రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం 2 నెలల క్రితం నా దృష్టికి రావడం జరిగింది. కృష్ణావధాన గారు ఆయన ఉండగా కూడా కార్యక్రమం చేద్దామని 6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారట. అది జరగట్లేదు, ఏంటి ప్రాబ్లం అని నా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అప్పుడు గ్రామస్తుల్ని, మన బ్రహ్మగారిని, మన సత్యంబాబు మేస్టర్ని అందరినీ కూడా కూర్చోబెట్టి అడిగితే ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా 11 రోజులు చేయాలి ఇలాంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆ ప్రయత్నంలోనే మొదలుపెట్టాం. ఆ ప్రయత్నం కూడా అంత సక్సెస్ అయింది. అంటే గ్రామస్తుల వల్ల ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేసి ఆర్థికంగాను తోడ్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రేపు కూడా పూర్తి అయిపోతే 11 రోజులు అంతా వర్షం లేకుండా, అక్కడ ఏ ఆటంకం లేకుండా జరిగింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అన్నీ కూడా సవ్యంగానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కార్యక్రమానికి మన సహకారం అందించిన ప్రతి ఒక్కరు, గ్రామస్తులు కానీ బయట గ్రామస్తులు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ కూడా రేపు కార్యక్రమం అంతా అయిన తర్వాత రేపు ఉదయం శాసనసభ్యులు గారు, మన సుబ్బరాజు గారు ఉదయం 11 గంటలకు ఇక్కడికి వస్తారు. ఆయన వెళ్ళిన రేపు సాయంత్రం పూర్ణావతి అయిన తర్వాత ఇక్కడ అన్న సమారాధన అన్ని గ్రామాల నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ఈ గ్రామస్తులకి, ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి త్రేతాయుగం నాటి శివలింగంగా ప్రసిద్ధి చెందినటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గ్రామస్తులు తదితర గ్రామ భక్తుల యొక్క సహకారంతో మహారుద్రయాగాన్ని సంకల్పం చేసి 7వ తారీఖు శుక్రవారం నవంబర్ నుండి ఈ రోజు వరకు కూడా 10 రోజులు నిర్విరామంగా మహాయాగాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు యజ్ఞశాలలో 11 మంది సుమారుగా భక్తుల చేత యాగ సంకల్పాన్ని చేయించి ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, బిలవార్చన, యజ్ఞశాల యందు రుద్రహోమాలు,
ఆరోగ్యం గురించి సూర్య నమస్కారములు, సమస్తమైనటువంటి దేవత ఆరాధన చేయిస్తూ ఈ రోజు వరకు 10 రోజులు విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కల్పంతో కాలభైరవ అర్చన, సుబ్రహ్మణ్య కల్పం, అమ్మవారికి సామూహిక కుంకుమార్చన పేరంటాల చేత, అలాగే ఒక్కొక్క రోజు కార్యక్రమం చేస్తూ చివరగా రేపు 17వ తారీఖు కార్తీక సోమవారం గ్రామస్తులు భక్తుల చేత సంకల్పం చేసినటువంటి మహాయాగంలో ద్రాక్షారామానికి చుట్టూ 108 నక్షత్ర శివలింగాల్లో ఈ గ్రామంలో ఉప్పంగల గ్రామంలో పార్వతీ రామలింగేశ్వర స్వామివారు భరణీ నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన శివలింగంగా పురాతన నుంచి రామచంద్రుల చేత లక్ష్మణ వారి స్వయంగా అర్చన చేసినటువంటి శివలింగానికి ఈరోజు సంకల్పం చేసిన మహాయాగంలో రేపు పూర్ణాహుతి కార్యక్రమం జరగబోతోంది. కావున ఈ కార్యక్రమానికి అనేక వందలాది మంది భక్తులు విచ్చేస్తూ రేపు చివరగా మన స్థానిక శాసనసభ్యుల చేత విశేష పూర్ణాహుతి కార్యక్రమం చేయడానికి గ్రామస్తులు యాగ నిర్వాహకులు సంకల్పించున్నారు. కావున రేపు సుమారుగా అనేక వేల మంది భక్తులు స్వామి దర్శనార్థం వస్తూ విశేషమైనటువంటి యాగ ఫలితాన్ని అందరూ అందుకుంటూ సంకల్పం చేసిన యాగ ఫలిత ఆశీర్వచనాన్ని పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రతి వారు పాల్గొని వారందరికీ కూడా విశేష అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తి శ్రద్ధలతో. కావున ప్రతి వారు దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఈ యాగానికి సహకరించినటువంటి దేవాదాయ శాఖ, భక్తులు, గ్రామస్తులు సహకారంతో, అలాగే రక్షణ శాఖ 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు విశేష సేవలు అందిస్తున్నారు. రేపు ఇంకా విశేషంగా అందిస్తూ అందరినీ ఆనందింపజేయవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో జరుగుతున్న కాపు వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తాళ్లరేవు తెలంగాణ అభ్యుదయ సంక్షేమ సంఘం 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంఘ భవనానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, పిల్లల చదువులకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో జరుగుతున్న కాపు వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తాళ్లరేవు తెలంగాణ అభ్యుదయ సంక్షేమ సంఘం 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంఘ భవనానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, పిల్లల చదువులకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు నామన విఎస్ సూర్యప్రసాద్, కార్యదర్శి బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కాట్నం నారాయణరావు, ఉప కార్యదర్శులు పొగరు శివరాం, ఆకుల సతీష్, కోశాధికారి దూలిపూడి ఫణికుమార్, గౌరవ అధ్యక్షులు పుష్పాల రెడ్డి నాయుడు, నామన నరసింహారావు, గాలి వీరభద్రరావు, వడగన కోటేశ్వరరావు, డైరెక్టర్లు వడగన ప్రసాద్ నాయుడు, వీరరాఘవ, రోళ్ల చక్రవర్తి, దూలిపూడి వెంకటరమణ, బిళ్ళ వీర, విఆర్ఎన్బి ప్రసాద్, కొప్పిశెట్టి బాబీ, కొండిశెట్టి ఈశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో అభిమానంగా ఇలాగా చూసుకుంటే నలుదిక్కులా కూడా ఎక్కడైనా సరే మన యువత, ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ మరి అత్యద్భుతంగా మరి నా విజయంలో భాగస్వాములు అయినందుకు దాంట్లో తాళ్లరేవు నియోజకవర్గంలో తాళ్లరేవు మండలంలో కూడా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇలాంటి వన సమారాధనలో కుటుంబ సమేతంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనకి పూర్వంలా లేదు, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే రకరకాల కారణాలు, ఉద్యోగ రీచ్ అవ్వచ్చు, చదువులు రీచ్ అవ్వచ్చు, మనకి రిలేషన్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, ఎందుకంటే ఫ్యామిలీస్, పిల్లలు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలతో ఎందుకు రావాలంటే మన వ్యవహారాలు, మన కట్టుబొట్టు, మన ఆచారాలు, పెద్దల పట్ల గౌరవం, ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలు మన పిల్లలకు కూడా మరి నేర్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఒకటే, నేను మనం ఆస్తి సంపాదించకపోయినా పర్లేదు, చదువు అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. మన పిల్లలందరినీ కూడా మీరు, ఎందుకంటే చాలా తెలివైన హుషారైన పిల్లలు, వాళ్ళందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు మనం కష్టపడి చదివించినట్లయితే వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళి రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లోనే ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు చాలామంది. మన జాతికి కూడా మంచి పేరు, తల్లిదండ్రులు కుటుంబంతో పాటు మన జాతికి కూడా మంచి గౌరవం తెచ్చే విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వల్ల ఆ ప్రాజెక్ట్ అయిపోవడం జరిగింది కాబట్టి దయచేసి దాన్ని ఒకసారి స్టార్టింగ్ అండ్ బేస్మెంట్ స్టేజ్లోనే 25వ కార్తీక వన సమారాధనకి పాల్గొన్న పాప సోదరి వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి చోట కూడా చూస్తూ ఉంటే ఈరోజు ఓ పండగ వాతావరణం కింద ఉంది. ఇప్పుడే యానం వెళ్ళాం. యానంలో కూడా తిరుమూర్తి గారు అందరూ కూడా వచ్చి అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఏర్పాటు చేసిన సంఘం యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా పాలు పంచుకునే విధంగా, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసే కార్యక్రమం కాబట్టి మనకు ఐడెంటిఫికేషన్ అయ్యే కార్యక్రమం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఒక సత్యాన్ని మేస్తారు కానీ, గజవాడలు కానీ, నామనవారు కానీ, ఇలా కొండగొద్దులు కానీ స్టార్ట్ చేసినప్పుడు చాలా కసిగా సాయి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సంఘాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్లేస్లో బోనాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని కొనసాగించిన 20 సంవత్సరాలు కొనసాగించడం అంటే చాలా గొప్ప విషయం. దానిలో కూడా ప్రతి సంవత్సరం కూడా మేము పాలు పంచుకోవడం, దాన్ని కంటిన్యూ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వనభోజనాల విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనే, ఎందుకంటే ఒక టైంలో అయితే కళ్యాణ మండపం ఇంకా వచ్చే సంవత్సరం మొదలు పెడదామన్న సుమారు ఈ కళ్యాణ మండపానికి అయిన శాంక్షన్ అయిన ఫండ్స్ అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో మనం మంచి బిల్డింగ్ కట్టుకోవాలని ఆశిస్తూ ఆయన ఎప్పుడు కూడా మనకు అండగా ఉండాలని కోరుకుంటూ మనం గవర్నమెంట్ మ్యూజికల్ చైర్స్ కోసం పేర్లు తీసుకోండమ్మా. ఈ సాంగ్ అయిపోయిన వెంటనే మ్యూజికల్ చైర్స్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద లోక కళ్యాణార్థం గ్రామస్తులు భక్తులు ఆధ్వర్యంలో 11 రోజుల పాటుగా మహారుద్ర యాగం కార్యక్రమం 10వ రోజు ఆదివారం శైవాగమ శాస్త్రం ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవమున వేద పండితులు నడుమ పూజలు కొనసాగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద లోక కళ్యాణార్థం గ్రామస్తులు భక్తులు ఆధ్వర్యంలో 11 రోజుల పాటుగా మహారుద్ర యాగం కార్యక్రమం 10వ రోజు ఆదివారం శైవాగమ శాస్త్రం ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవమున వేద పండితులు నడుమ పూజలు కొనసాగాయి. స్వామివారికి మారేడు దళాలతో బిల్వార్చన, సూర్య నమస్కారాలు, శాంతి కళ్యాణం, నందీశ్వరుడికి అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
జ్యేష్ఠం వరిష్ఠం వరిసంతో ఏకవిధం శివార్పణం దివ్యేశుద్ధి సౌఖ్యే దోషురాగరే అమేరమేక కుంకుమో ఏకవిధం శివార్పణం విదారో యాగో సూపరస్కరణాజనో ఏకవిధం జగంజ ఏకవిధం శివార్పణం రాశ్రీం విచారం వర్మరంగవే మాట్లాడుతూ సుదీర్ఘమైన చర్చతో ఇక మీద కోత కోసిన మొట్టమొదటిగా నందీశ్వర శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో నందీశ్వర సమర్పించండి. మీకు కొంచెడు మూడు కొంచెం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిని 1,88 లక్షలతో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిని 1,88 లక్షలతో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి 216 నుంచి ఎండిపేట వరకు 7 మీటర్ల వెడల్పుతో సీసీ రహదారి నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి డిఈ సత్యనారాయణ, ఏఈ ప్రసన్న, టీడీపీ మండల అధ్యక్షుడు
ధూళిపూడి వెంకటరమణ, నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, మోపూరి వెంకటరెడ్డి నాయుడు, మోపూరి వెంకటేశ్వరరావు, చిక్కం హనుమంతరావు, నాగబత్తుల సత్యనారాయణ, నాగబత్తుల బాలకృష్ణ, గుంటముక్కల సూరిబాబు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు, దుర్గాపు సాయిరాం, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, వంగా వీరబాబు, పోలిశెట్టి చిట్టినాయుడు, మాగాపు రామకృష్ణ, గుత్తుల రామకృష్ణ, శివ, రవి తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా 2014-19 ఎమ్మెల్యే ఉండగా కూడా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ పెట్టాం. మన ప్రభుత్వం మారిపోవడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం దీన్ని రిపేర్లు కూడా చేయని పరిస్థితుల్లో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎంపీ మంత్రి గారు తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఈ రోడ్డు మన హైవే నుంచి రాష్ట్రాల రోడ్డు ఉందో దానికి సుమారు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ 3,60 లక్షల రూపాయలు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది. కాబట్టి ఏదైతే మన ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు, 500 మీటర్ల సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి నేను ఏఈ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఈ గారు కూడా వచ్చి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఈ గ్రామంలో మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రధానంగా ఇక్కడ మనం ఈ రోడ్డు నుంచి చూస్తే వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆర్ఎన్బి రోడ్డు శాంక్షన్ ఇచ్చింది మనకి ఇదే. నెక్స్ట్ అయినాపురం రోడ్డు 3,90,00,000, అదేవిధంగా మన ఐపోలవరం మండలానికి 60 లక్షల రూపాయలు మాత్రమే శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఏదైతే మన హైవే నుంచి ఈ శివాలయం యాక్చువల్గా ఇక్కడ దాకానే వచ్చింది ఇది సిమెంట్ రోడ్డు. దాన్ని శివాలయం దాకా కూడా సిమెంట్ రోడ్ పెడుతున్నాం. యాక్చువల్గా పంచాయతీ వరకు కూడా పెట్టాలని అనుకున్నాం. కానీ మధ్యలో 100 మీటర్లు హైట్ ఉండిపోవడం వల్ల నెక్స్ట్ పల్లం ఉంది కాబట్టి ఆ 100 మీటర్లు మధ్యలో మెరకాల ఉంచి తర్వాత 100 మీటర్లు ఇక్కడ 400 మీటర్లు, అక్కడ 100 మీటర్లు, 500 మీటర్లు సిమెంట్ రోడ్ 7 మీటర్లు వెళ్తున్నాయి. మరి ఈరోజు శంకుస్థాపన చేసాం. మరి తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని పొజిషన్ చేస్తారు. కాబట్టి ఈ రోడ్డు కూడా ఇంచుమించు 15-20 రోజులు మనం బ్లాక్ చేయవలసి వస్తుందని ఈ డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని ట్రాఫిక్ని డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి ప్యారలల్గా మన గతంలో మన ఎంపీ గారు, నేను, మన యానం అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే ట్రైన్ 2 పక్కల వాళ్ళు మధ్యలోకి రావడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా నీటిలో ఉండవలసి వస్తుందని చెప్పినప్పుడు హైవే పీడీ గారు, కలెక్టర్ గారు కూడా దాని మీద నిర్ణయం ఇమీడియట్గా చేయాలని చెప్పడంలో దాని మీద నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఏదైతే ప్యారలల్గా ఇప్పుడు ఏదో రోడ్డు వేస్తున్నామో ఆ రోడ్డుకి ప్యారలల్గా మన ఆర్ఎండ్బి సైడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కూడా సర్వే చేయడం జరిగింది. కొంత ఆక్యుపేషన్స్ కూడా ఉన్నారు, అందరూ కూడా తీయవలసిన బాధ్యత ఉంది. ఏదైతే యానం డ్రైన్ కట్టామో రోడ్ పక్కన ఎంసైజ్ డ్రైన్ కట్టామో అదే డ్రైన్ అక్కడ నుంచి ఈ కాలం వరకు కూడా దానికి శాంక్షన్ ఆల్రెడీ కలెక్టర్ గారు, పీడీ గారు ఇచ్చారు. కాబట్టి దీనికి ప్యారలల్గా ఈ రోడ్డు అయినా అది కూడా వేస్తారు. కాబట్టి మీ గ్రామస్తులు అందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఆ రోడ్డు కూడా అవసరం మనకు, అది మునిగిపోతుంది. ఆ డ్రైన్ కూడా పెట్టుకున్నట్టయితే ఈ పక్క ఉన్న వాళ్ళందరికీ కూడా డ్రైన్ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ డ్రైన్ కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా గతంలో మన రవి కాలేజ్ ఎదురుకుండా కొంచెం అటు చేయవలసింది హైవే వాళ్ళు మూసారు. అక్కడ కూడా 190 మీటర్లు హైవే వాళ్ళ సేమ్ ట్రైన్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ ట్రైన్లో కూడా అది కూడా శాంక్షన్ చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు గ్రామస్తులు. మరి ఎందుకంటే 4-5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాబట్టి అందరూ సహకరించి కాంటాక్ట్ చేసి మీరు కూడా క్వాలిటీగా ఈ రోడ్డు వేయించాలని చెప్పి ఈరోజు మరి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 2014-19 వరకు ఆ రోజు అప్పుడు 10 మీటర్ల సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. 10 మీటర్స్ శంకుస్థాపన కూడా అక్కడ చేశారు శివాలయం ద్వారా. గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోడ్డు వేసుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి మీరు అందరూ సహకరించి తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న మీ గ్రామంలో కూడా సుమారు మన ఈ మండలంలో 5 కోట్ల రూపాయల నిర్ణయం కలెక్టర్ గారు ఎంజీఎన్ఆర్ఐ నుంచి మనం 5 కోట్ల ప్రతిపాదన పంపు 5 కోట్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. అది కూడా తొందరలో వర్కులన్నీ మొదలుపెట్టి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఉందో గ్రామాల్లో ఉన్న విలేజ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలి, మెయిన్ రోడ్లన్నీ బాగు చేయాలని ఉద్దేశంతో మన పెద్ద ఎత్తున మన ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి మీ అందరూ చూస్తున్నారు, నేను ఇంటర్నేషనల్ సమిట్ పెడితే 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం ముందుకు వచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం. ఆయన ఉన్న 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం వచ్చింది. మనకు పక్కన ఏ రాష్ట్రాల్లో రాలేదు, అంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ
ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, కాంట్రాక్టర్ గారు అందరూ కూడా పేరు పైన, పత్రికా ప్రజలందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం సెలవు మన సొసైటీ ప్రెసిడెంట్ నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి చాలా ఆనందించవలసిన విషయం. అనేక సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ గత 6 సంవత్సరాల నుంచి కూడా సుంకరపాలెం నుంచి ఆర్ఎన్బి రోడ్ ఏదైతే ద్రాక్షారం వెళ్తుందో తీవ్ర ఇబ్బందులు పాలవటం జరిగేది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గుంతలు పూడ్చడం కార్యక్రమంలో భాగంగా సుమారు 25 లక్షలు పెట్టి ఆ ఏర్పాటు అది పూడ్చడం జరిగింది. సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది కేవలం విద్యార్థులే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ కళాశాలకు వెళ్ళడానికి. దానికి తోడు మరి ఇంకొక 4,000 నుంచి 5,000 మామూలు ప్రజలు కూడా ఉంటారు. 10,000 మంది రోజుకి ఈ రోడ్డు మీద ప్రయాణాలు సాగిస్తూ వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. అలాంటిది గతంలో మరి ఎవరో దీన్ని పట్టించుకోకపోయినా కానీ బుచ్చిబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఏదోలా చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ ఎంత ఆర్థికమైన లోటు ఉన్నా కానీ ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని 7 మీటర్ల వెడల్పుతో సుమారు 1,200 మీటర్ల పొడవుతో, అలాగే రోడ్డుకి 2 వైపులా పేవర్స్ 2.5 మీటర్ల చొప్పున వేసేలాగా భవిష్యత్తు సుమారు ఒక 25 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లకు కూడా వారు శాంక్షన్లో అనుమతులు తీసుకొచ్చారు. దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. భవిష్యత్తులో డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరి సుంకరపాలెంకి వచ్చేటప్పటికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన బుచ్చిబాబు గారికి ఈ సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంస్థ సహకరిస్తే మేము క్వాలిటీగా స్పీడ్గా చేస్తాం వర్క్. ఇది 500 మీటర్ల సిమెంట్ రోడ్డు అండి, 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు. మీ గ్రామస్తులందరూ సహకారం చేస్తే మేము క్వాలిటీగా స్పీడ్గా చేసి చెప్తాం. పండగకి మీకు సీసీ రోడ్ చెప్తామండి. మన సుంకరపాలెం గ్రామానికి గతంలో 2019లో సిమెంట్ రోడ్ శాంక్షన్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయనే శంకుస్థాపన చేసి అక్కడ శంకుస్థాపన చేసిన పలక కూడా మేము వేయటం జరిగింది. కానీ అప్పుడు మళ్ళా ఏదో కారణం చేత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పట్టించుకోలేదు. ఈ రోడ్డు గురించి ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారితో మేము గట్టిగా చెప్తే ఎమ్మెల్యే గారు చేద్దాం అని ఈ రోజుకి మనకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినందుకు 1,88 లక్షలతోటి మన బైపాస్ నుంచి మొదలుకొని అక్కడ ఎండీపేట వరకు కూడా ఈ రోడ్డు 7 మీటర్ల రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు. ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు పట్టడం మనకు చాలా అదృష్టం. ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేకుండా 7 మీటర్ల రోడ్డు అవటం వల్ల మన స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, యానం వెళ్ళే వ్యాపారస్తులు కానీ, యానం వెళ్ళే కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సుఖంగా ఉంటారని ఎమ్మెల్యే గారిని మేము కోరి ప్రార్థించి అభ్యర్థించినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మనకి ఈ అవకాశాన్ని కలగజేశారు. అందు గురించి హనుమంతరావు గారు, నేను, మన రవి, బాలకృష్ణ, మా అబ్బాయి వెంకటేశ్వరరావు, మన గుత్తుల రామకృష్ణ, పోల్చెట్టి చిట్టినాయుడు, ఇలా పెన్నాడు బాబురావు గారు, మాగావు రామకృష్ణ, మన అందరూ కురుపూడి సుబ్రహ్మణ్యం అందరం కూడా కలిసి ఈ పండు గారు మేమందరం కూడా కలిసి ఈ రోడ్డు వేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో రామచంద్రపురం పట్టణంలో కాపు కమ్మ సామాజిక వన సమారాధనలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో రామచంద్రపురం పట్టణంలో కాపు కమ్మ సామాజిక వన సమారాధనలు ఘనంగా నిర్వహించారు. అరిగెల వీరరాఘవులు కాపు సామాజిక భవనంలో జరిగిన కాపు వన సమారాధన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్తీక వన సమారాధనలు అనేవి సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని తోట పేర్కొన్నారు. కాపుల వారి అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధికారంలో ఉంటే తన సొంత సామాజిక వర్గానికి ఎవరికి ఏ అన్యాయం జరిగినా కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ద్రాక్షారామం గ్రామంలో కాపు సామాజిక కళ్యాణ మండలం కొరకు తీసుకున్న ఎండోమెంట్ భూమి వాస్తురీత్యా భవన నిర్మాణంకు ఉపయోగపడదని తోట తెలిపారు. ఈ భూమి విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములతో హసనిబాద గ్రామం వెళ్లే దారిలో ఆర్ఎండ్బి రహదారి ఆనుకొని ఉన్న భూమిలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు. త్వరలో ద్రాక్షారామం, దాని పరిసర గ్రామాలు
కాపు పెద్దలతో భవన నిర్మాణ కమిటీ వేసి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. మన పట్టణ కాపు సంఘం పిలుపు మేరకు మన పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ తాడు తిరుమూర్తి గారిని ఇది కాపు సమారాధన అనేటువంటిది క్రమం తప్పకుండా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మనం కూడా క్రమం తప్పకుండా జరుపుకోవడం జరుగుతుంది. ఒక చాలా చోట్ల కొన్ని సందర్భాలుగా మనం మన సంఘంలోకి వేరే కులస్తులను పిలిచి మాట్లాడుకోవటం అనేటువంటిది, వేరే కులస్తులను ఆహ్వానించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ సాంప్రదాయం లేదు మనకి. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు కులాలకు అత్యంతంగా జరిగేటువంటి వన సమారాధనలు ఎప్పుడో పూర్వం 40, 30, 40, 50 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత వచ్చినటువంటి క్రమంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఈ వన సమారాధన కార్యక్రమాలు జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ చూసినప్పటికీ కొన్ని చోట్ల అయితే కొన్ని సందర్భాలుగా వేరే వాళ్ళని ఆ వేదిక మీద పిలిచి మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది మన కుటుంబం. మనం ఏదైనా ఇలాంటి సందర్భంలో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మంచి అయినా చెడ్డ అయినా మనం మాట్లాడుకుని మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది కానీ, ఏదైనా పొరపాటు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఏదో వాట్సాప్లో చూసాం, ఎక్కడో కృష్ణా జిల్లాలోని నందిగామాది మైలవరంలో ఒక సందర్భంగా మాట్లాడుతూ, అంటే ఇది రాజకీయ వేదిక కాదు, అది రాజకీయ వేదిక కాదు, మాట్లాడుతూ కాపుల గురించి మాట్లాడి కమ్మవారందరూ పెద్ద కులస్తులు సంపన్నులందరినీ, భూస్వాములందరినీ కమ్మవారు అన్నారు. కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళందరినీ, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా చిన్న కమ్మ అన్నారు. చిన్న కమ్మ వాళ్ళే కాపులట అనేటువంటిది ఆయన చెప్పాడు. దాని మీద రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మాట్లాడటం జరిగింది. దానికి మళ్ళీ ఒక క్షమాపణ చెప్పుకునేటువంటి కార్యక్రమం కూడా చేశాడు. ఇక్కడ తెలియవలసింది ఏంటి, మరి ఒకప్పుడు చిన్న కాపు అనేటువంటిది లేదు. వ్యత్యాసం అనేటువంటిది ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయేమో తప్పితే మనలోని సంఘపరంగా వచ్చేటప్పటికి కాపు అనేటువంటి వాడు ఒకడో ప్రతివాడు కూడా కూలి పని చేసుకున్నాడైనా కాపే, కోటేశ్వరుడైనా కాపే. కాపు అంటే కాపే. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలనేటువంటి మనం చేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమంలో మొన్న ద్రాక్షారామాలు చెప్పాలనుకున్నాం, కుదరలేదు. ఈ కళ్యాణ మండపం చాలా వరకు అన్ని చేసుకున్నాం మనం. ఇంకా పెరుగుతున్నటువంటి జనాభాకి అవసరాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఏమైతే అవసరాలు ఉన్నాయి, అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైతే ఒక మీటింగ్ వేసుకుని దీనికి ఏ నిధులు కావాలనేటువంటి దాని మీద కూడా మనం తొందరలోనే ఒకసారి కూర్చుందాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపడుతున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామంలో దుర్గాదేవి ఆలయం వద్ద పెదపాటి వీర శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో భాస్కర్ శర్మ, మురళీ గురుస్వాముల నడుమ కన్నేడి వెంకటేష్, బుర్ర వెంకన్న, వల్లి శ్రీనివాస్, కనకాల వీరబాబు స్వాములు, లక్ష్మీమాత పర్యవేక్షణలో 18 కలశ పూజ, లక్షనామార్చన మహోత్సవం అతి వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామంలో దుర్గాదేవి ఆలయం వద్ద పెదపాటి వీర శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో భాస్కర్ శర్మ, మురళీ గురుస్వాముల నడుమ కన్నేడి వెంకటేష్, బుర్ర వెంకన్న, వల్లి శ్రీనివాస్, కనకాల వీరబాబు స్వాములు, లక్ష్మీమాత పర్యవేక్షణలో 18 కలశ పూజ, లక్షనామార్చన మహోత్సవం అతి వైభవంగా జరిగింది. స్వాములు పడిపూజ గావించారు. అనంతరం వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గురుస్వాములను సత్కరించారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుమతాయ నమః. ఓం
ఏకదంతాయ నమః ఓం గజానాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం వీరభాయ నమః ఓం సర్వపురుషాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ ఉన్నాయి ఆ దీపాల నమస్కారం శ్రీ మహాగణాధిపతి మహా సాక్షాత్ దేవస్యామి శుద్ధ ఆరతి సమర్పయామి నైవేద్యం కొబ్బరి చెట్టు మీద గుడ్డ మీద నీళ్ళు చేయాలి శ్రీ మహాగణాధిపతి నమస్కారం నారికేల కల్లేప గురు మహావేద సమర్పయామి सबरारी देवराजी दा भस्वे व्याजनामहि लक्ष्मी राष्ट्रयामि वेदयामास विमृतामसि कुटकलीलु श्री महागणाधिपति नमः कर्पूर निराजनामि सर्वार्थानि निराजनामि राजवीर समर्पयामि ओम स्वामी गणपयप्प विक्रम विनायकरे गणपयप्प विक्रम विनायकरे गणपयप्प తీసుకోండి ఇది ఎవరికైనా సీనియర్ సాంగ్ గా చెప్పి కూర్చుని సావకాశంగా దాని మీద దృష్టి పెట్టి అంటే మీరు ఏమైనా పనిలో మీద తిరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సావకాశంగా కూర్చుని వాళ్ళకి ఇచ్చేయండి అది ఎక్కడో కింద కూర్చోబెడతాం స్వామి కింద అక్కడ స్వామి పుష్పాలు చేతులకు నమస్కారం చేయండి सरस्साकुण्हामि गणपतिं यथास्थानं प्रवेशयामि ओम सहस्रवरमा देवी सकमूला सतापुरा सर्वं हृदमे पापं पूर्वातु स्वप्नाशिनी नमस्कार చేసుకుని పైకి రండి గణపతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పైకి రండి ఈ పైన వెనకలోడ చూస్తుందన్న స్వామి all సుబ్రహ్మణ్యేశ్వర స్వామి पूजा समये दीपाराधन कुर्यात् उद्दीप्य जातवेदो भक्तानन्दतु मम वसु ई पल्लो एवडे दीपं వెలిగించారా पूजा समये दीपाराधन कुर्यात् पूजा समये दीपाराधन कुर्यात् la la la
శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాస్ర సహస్రపాదు సభూమి విశ్వతో యజ్ఞరే తస్మాత్ తస్మాత్ జాతా అజావయః యత్పురుషం యతతః గతిధామ్య కల్పయన్ మకింకిమస్య గవాః భారమాదావత్సైదేద్ బ్రాహ్మణస్వగమాసీద్ బాహురాజన్యక్తః గురుదరైసే ద్వైసేమత్వాన్ నమతే భవతి నాణ్యపన్న విద్యదేనాయ ప్రజాపతి సర్వగర్భేతః అజాయమానా మహదా విజాయతే అస్య ధీరా ప్రజాం ధీరిం హరిచీనాం పదవిస్సంతి మేధసః యో దేవేభ్యో దపతి యో దేవానాం పురాయతః అస్యైవం బ్రాహ్మణో విజ్ఞాత అస్య దేవారసంగసే దేశ్యతే లక్ష్మీశ్వరత్యో ఆర్భాగ్రే పార్శ్వే ద్వితీయ సోపానధిష్ఠాన శివపుత్ర శ్రీ హరిహరపుత్రాయ నమః. మూనాం తిరుపడి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప విమూర్త్యాత్మక శ్రీ హరిహరపుత్రాయ నమః. నాలాం తిరుపడి చతుర్దశ సోపానధిష్ఠాన చతుర్ముఖ బ్రహ్మస్వరూప హరిహరపుత్రాయ నమః. అజ్ఞాన్ తిరుపడి పంచమ సోపానధిష్ఠాన సజ్జోదాతాది పంచ బ్రహ్మస్వరూప హరిహరపుత్రాయ నమః. ఆరానధిష్ఠాన షణ్ముఖ స్వరూప హరిహరపుత్రాయ నమః. వేలాం తిరుపడి సప్తమ సోపానధిష్ఠాన సప్త మహర్షి స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. ఎట్టాం తిరుపడి అష్టమ సోపానధిష్ఠాన అష్టవసు స్వరూప షోడశ కళాత్మక శ్రీ హరిహరపుత్రాయ నమః. ఏలాం తిరుపడి సప్తదశ సోపానధిష్ఠాన శ్రీ మోహినీపుత్ర శ్రీ హరిహరపుత్రాయ నమః. పదినెట్టాం తిరుపడి అష్టదశ సోపానధిష్ఠాన శ్రీమదఖిలాండ కోటి పదినెట్టాం బడి గణపతి స్వామి. తిరుపతిష్టాన దేవతాయ నమో నమః. యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.